నా పేరు జిఎస్ఎన్ రెడ్డి, కందుకూరు గ్రామం, వేంసూరు మండలం, ఖమ్మం జిల్లా. నేను రైతు శాస్త్రవేత్తగా కొద్ది సంవత్సరాల నుండి కొత్త రకం వంగడాలని సృష్టిస్తూ ఉన్నాను. అందులో భాగంగానే ఇప్పుడు MTU 1262 అనే రకాన్ని మార్కెట్ పరిశోధనా కేంద్రం వారు రూపొందించి ఉన్నారు. అది మంచి ఆదరణ పొందింది రైతుల్లో. కానీ దాంట్లో కొన్ని అవలక్షణాలు ఉండటం వల్ల మార్కెట్లో అమ్ముడుపోవడం కష్టమవుతూ ఉంది. అది ఒకటి పొట్ట తెలుపు, రెండోది గింజ కురుసు అవ్వటం వల్ల. ఈ రెండు కారణాలతోనే దీన్ని రైతులు కొంచెం వెనకడుగేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మేము అదే గింజ పోలికతోని, అంటే దానికన్నా కొద్దిగా పొడవు ఉండేలాగా, గింజ నాణ్యత ఉండేలాగా, మరియు కాలు గట్టిగా, అంటే 1262 గట్టిగా ఉంటుంది, దానికన్నా ఇంకా బలంగా ఉండేలాగా, సన్న రకాల్లో దోమను తట్టుకునేటువంటి లేవు, ఇది దోమను కూడా తట్టుకునే విధంగా, మరియు అన్నిటికన్నా కూడా దిగుబడి విషయానికి వచ్చినప్పుడు మనకి 1262 కన్నా కూడా ఎకరానికి 2 క్వింటాలు అధికంగా దిగుబడి వచ్చేలాగా రూపొందించడం జరిగింది. అదే కాలపరిమితి 150-155 రోజుల కాలపరిమితితో మీకు చూపిస్తున్నటువంటి రకం ఇది ఇంకొక 1 ఇయర్ ఆగితే రైతులకి మేము ఇవ్వగలము. పరిశోధనలు పూర్తి చేసుకొని టెస్టింగుల్లో ఉంది. ఇంకా చూడండి కాలు ఎంత బలంగా ఉంటుందో. కంకి కూడా సేమ్ మనకి దానికన్నా చిక్కగా ఉంటుంది అన్నమాట. కంకి ఇలా ఉంటుంది. కాకుంటే ఏంటంటే ఇది పైకి కంకి అవుపడదు. ఇవి చూస్తున్నారు, పోటాకు మాత్రమే కనపడదు. కంకి కింద ఉంటుంది అన్నమాట, పోటాకు పైన ఉంటుంది. అదే 1262లో కంకి పైన ఉండటం వల్ల మనకి చేను నిండుగా కనపడుతుంది. ఇది చూడటానికి నిండుగా అవుపడదు, కంకి లోపల ఉంటుంది కాబట్టి. పైరు హైటు కూడా అదే హైటు. అన్ని రకాలుగా కూడా మనకి రైతుకి లాభసాటిగా ఉండేటువంటి రకం ఇది. చూద్దాం, మరి ఒక్క సీజను, వర్షాకాలం సీజను చూసినట్లయితే రైతులకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు సింగిల్ క్రాప్ వేసేటువంటి ఏరియాలో ఇంతకు మించినటువంటి ఎక్కువ దిగుబడి ఇచ్చేటువంటి రకాలు ఏమీ లేవు 1262 కన్నా. అది ఫెయిల్ అయ్యింది కాబట్టి దానికన్నా దిగుబడి విషయంలోనూ, గింజ నాణ్యతలోనూ, పడిపోకుండా ఉండటంలోనూ, తెగుళ్ళను తట్టుకోవడం, దోమను దానికన్నా సమర్థవంతంగా తట్టుకోవడంలోనూ అన్ని విధాలుగా కూడా లాభసాటిగా ఉండేటువంటి రకము. దీనికి ఇంకా మేము పేరు కూడా ఏం పెట్టలేదు. 1262 అనేది చెప్తా ఉన్నాం. ఇప్పుడు రేపు రైతులకి ఇచ్చేటప్పుడు దీన్ని మనం పేరు పెట్టి మేము ఇవ్వటం జరుగుతుంది. ఇంకొక మళ్ళీ ఖరీఫ్లో కూడా చూసుకున్న తర్వాత మనం రైతులకి ఇద్దాం. ఇప్పుడు మేము ఓకిల్ని చూపించడానికి, చెప్పడానికి మాత్రమే మేము చేస్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ.